సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమృషకుత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని నక్షత్ర ప్రకరణం అనేటువంటి కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ అండ్ మణికొండ, హైదరాబాద్ అండ్ చెన్నై, పాలవాకం. ఫోన్ నెంబర్ 9494409777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు నక్షత్ర ప్రకరణంలో 26వ నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర అనబడేటువంటి నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ, 2వ, 3వ, 4వ పాదం, 4 పాదాలు మీనరాశిలో ఉంటాయి. 1వ పాదం సింహ నవాంశ, 2వ పాదం కన్యా నవాంశ, 3వ పాదం తులా నవాంశ, 4వ పాదం వృశ్చిక నవాంశలో చంద్రుడు ఉండగా పుడతారు వీళ్ళు. అంటే వీళ్ళు పుట్టినప్పుడు చంద్రుడు ఆయా రాసుల్లో ఉంటాడు. ఇది ఫిక్స్. 1వ పాదం అయితే, 2వ పాదం అయితే, 3వ పాదం అయితే, 4వ పాదం అయితే సింహ, కన్య, తుల, వృశ్చిక నవాంశంలో చంద్రుడు ఉంటాడు. ఇక్కడ 1వ పాదం, 4వ పాదం విశేషమైనటువంటి దోషములను కలగజేసేటువంటివి. ఎందుకనంటే 1వ పాదం దగ్గరికి వచ్చేసరికి సింహ నవాంశలో జలకారకుడైనటువంటి, జలతత్వకారకుడైనటువంటి చంద్రుడు అగ్నితత్వపు రాశి అయినటువంటి సింహంలో పడటం వల్ల, సింహరాశిలో ఉండటం వల్ల ఆభిజాత్యం, మూర్ఖత్వం, మొండితనం, అనవసరమైనటువంటి భేషజం, ఫాల్స్ ప్రెస్టేజీ అంటూ కొద్దిగా మొండి నిర్ణయములు తీసుకుంటారు. లొంగే మనస్తత్వాలు ఉండవు వీళ్ళకి. గ్రాసము లేక సృక్కిన జరాకృత అయిన విశీర్ణ అయిన సాయాసమునైన నష్టరుచి అయిన ప్రాణభయార్త అయిన నిస్త్రాసమదేవ కుంభపిషితగ్ర హలాలనశీల సాగ్రహాగ్రేశ్వర భాసమానమగు కేసరి జీర్ణ తృణంబు మేయునే అంటాడు ఒక కవి. అంటే సింహరాశి యొక్క లక్షణములు ఏమిటి? అది సింహం. సింహం అడవిలో రారాజు, అడవికే రాజు, అడవి మొత్తానికి చక్రవర్తి. దాని తరువాతే ఎవరైనా. అంత పెద్ద 6000-7000 కేజీల బరువు కలిగినటువంటి, 6-7 టన్నుల బరువు కలిగినటువంటి ఏనుగు కూడా సింహాన్ని చూసి గడగడలాడిపోయేటువంటి పరిస్థితి. ఇదేమో 325-350 కేజీల బరువు సింహం ఉంటుంది. 6 నుంచి 8 టన్నుల బరువు కలిగి ఆ రాశి ఉంటుంది. కనుక ఎక్కడా కూడా రాజీ పడేటువంటి ధోరణి ఉండదు. రాజీ కన్న తల్లితో సమానం. రాజీ పడకపోతే మానవ జీవితం ఎలా నడుస్తుందండి? సో రాజీ పడితేనే బండి కాస్త ముందుకు నడుస్తుంది. కొన్ని విషయములలో రాజీ పడాలి. 4వ పాదం దగ్గరికి వచ్చేసరికి చంద్రుడు వృశ్చిక నవాంశలో ఉంటాడంటే నీచ. మానసిక ప్రశాంతత, చింత, ఓవర్ టెన్షన్స్, యాంగ్జైటీస్, డిస్టర్బెన్సెస్, హర్డిల్స్, ఫ్లక్చుయేషన్స్, ఒడిదుడుకులు, వీటికి తోడు ఏల్నాటి శని కూడా వ్యయస్థానంలో నడుస్తున్నది. విపరీతమైన ఖర్చు, అనవసరమైన విషయములలో టక్కన కోర్టు కేసులు పడేటువంటి అవకాశాలు. ఆ ఇంటికి వాయవ్యం దిక్కులో కనుక దోషం ఉండేటట్టయితే తప్పక కోర్టు కేసు ఈ దశలో ఏర్పడేటువంటి లక్షణం. 12 నుంచి 14 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగవలసిన దుర్భర పరిస్థితులు ఏర్పడతాయి. అనవసరమైన విషయములలో పెట్టుబడులు పెట్టడం, నష్టపోవటం, షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వటం, 1-2 ఇష్యూస్లో ఒక్కరవ్వ లాభదాయకంగా కనిపించినట్టు ఉంటుంది. ఇంకేముంది, ఇక చక్రం తిప్పచ్చు అనుకుంటారు. కొత్తది ఇవ్వకపోగా ఉన్నది కూడా ఊడ్చుకుపోయేటువంటి పరిస్థితి. ఏలిన నాడి ప్రభావం చాలా బలీయంగా ఉంటుంది. ఇది విద్యార్థి దశలో ఉన్నవాడికైతే చాలా, వాడు ఎంత గొప్ప క్లవర్ అయినా కూడా, ఎంత పెద్ద తెలివితేటలు కలిగిన వాడైనా, ఏకసంతాగ్రహైన ఉన్నట్టుండి విద్యలో ఒక్కసారిగా డల్నెస్ ఏర్పడేటువంటి లక్షణం. విద్యా విషయములలో ఎదురుచూపులు చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు, కొద్దిగా బ్యాక్లాగ్స్ మిగిలేటువంటి అవకాశాలు,
30 సంవత్సరములు 25 సంవత్సరములు దాటినటువంటి వాళ్ళకి కనుక ఈ ఏలినాటి శని ప్రభావం ప్రారంభమై ఉన్నట్టయితే ప్రజెంటు వాళ్ళకి కుటుంబ దాంపత్య విషయంలో విఘాతాలు, వివాహం అవటానికి అవరోధాలు, అయినటువంటి వాళ్ళకి విఘ్నాలు ఏర్పడే సూచన, కొద్దిగా మానసిక అప్రశాంతత, చింత ఏర్పడుతూ ఉండే లక్షణం. 50 దాటినటువంటి వాళ్ళకి కనుక వచ్చినట్లయితే కొద్దిగా ఆరోగ్య సమస్యలు, ఆయుర్దాయ సమస్యలు, శస్త్రచికిత్సల వంటివి జరిగేటువంటి అవకాశాలు, ఈ ఇబ్బందులు ఏర్పడేటువంటి సూచనలు ఉంటాయి. ఎందుకని వయోపరిమితి? ఇప్పుడు 50 దాటిన వాళ్ళకు వచ్చింది 25 వాళ్ళకి రావచ్చు, 25 వాళ్ళకి వచ్చింది 15 ఏళ్ల లోపు వాళ్ళకి రావచ్చు కదా. విభిన్నములు ఎందుకు అంటే ఏలినాటి శనిని పెద్దలు 3 రకాలుగా విభజించారు. ఏమిటి అదంటే వృత్తి, ప్రవృత్తి, వృత్తి, నివృత్తి అని. ప్రవృత్తి అంటే బిహేవియరు అనుకుందాం కాసేపు. అయితే నిఘంటర్థాలు చాలా ఉన్నాయి. ప్రవృత్తి అంటే వాడి యొక్క లక్షణము, వాడి తత్వము అని నిఘంటు అర్థం. అయితే ప్రవృత్తి అంటే ఇక్కడ వీడు ఏ వయసులో ఉన్నాడు? చిన్నతనంలో ఉన్న వాళ్ళకి వాడి ప్రవృత్తి ఏమిటి? విద్యార్థి దశ చదువుకోవాలి, దాన్ని చెడగొడుతుంది. తరువాత వృత్తి, మధ్య వయస్సు వచ్చేసరికి కూడా వాడు ఏదైనా వృత్తి అంటే సంపాదనకు మార్గాలు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవహారం కావచ్చు, వాటెవర్, దాన్ని చెడగొడుతుంది. వృద్ధాప్యంలో వచ్చేటువంటిది నివృత్తి, తీసుకువెళ్తుంది. ఏమంటే 50 దాటిన తర్వాత వచ్చినటువంటి ఏలినాటి శని అందరినీ తీసుకుపోయిందా అంటే కాదు. ఆ సమయములలో జాతక రీత్యా కూడా ఆ రకమైనటువంటి విఘ్నములను కలుగ చేసే దశ నడుస్తూ ఉండాలి. లాభాధిపతి దశో, ద్వితీయాధిపతి దశో, సప్తమాధిపతి దశో, అంతర్దశలో, అష్టమాధిపతి దశ అంతర్దశలో, అదే సమయంలో ఏలినాటి శని ప్రభావాలు, లేక అష్టమ శని ప్రభావాలు, లేక అర్ధాష్టమ శని ప్రభావాలు నడుస్తూ ఉంటే అప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. ఉదాహరణకి మిరపకాయ బజ్జీలు ఎవడు తిన్నా సరే వాడికి బాగా తేపులు రావటం, ఒక్కడవ కడుపులో మందం చేయటం, వెంటనే అన్నం తినబుద్ధి కాకపోవటం. ఒకడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగట, ఏమిటోనండి నాకు నిద్ర పట్టడం లేదు, ఆకలి వేయటం లేదు అని. ఏ సమయంలో నాయన అని అడిగట. రాత్రి పడుకున్నాక పొద్దున్నే నిద్ర పట్టట్లేదండి, లేచాక మళ్ళీ వెంటనే పడుకుంటే, తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేయటం లేదు అన్నట్ట. ఆ రకమైనటువంటి ఇబ్బందులు సహజంగా శనగపిండి పదార్థం వల్ల కలుగుతాయి కదా, ఆకలి వేయకపోవటం, కడుపులో మందం. అదే గ్యాసు, ఎసిడిటీ ఉన్నవాడు తింటే వాడికి ఎప్పటికో ఆ తిన్న బజ్జీలు అరిగాక వచ్చేటువంటి ప్రాబ్లం ఈ గ్యాసు, ఎసిడిటీ ఉన్నవాడు తింటే వితిన్ సెకండ్స్లో ప్రారంభమవుతుంది. చాలా అధిక భాగంగా కడుపులో మంట, పులితిరేపులు, గొంతులో మంట, శ్వాస పీల్చడం కష్టం, బాగా ఎసిడిటీ, అనీజీనెస్సు, తేపులు, బాడీలో ఎక్కడో చోట పెయిన్లు రావటం, చెస్ట్ పెయిన్ వచ్చినట్టుగా ఉండటం, ఇన్ని అవస్థలు వాడు పడవలసి ఉంటుంది. గబగబా 2 ఇనో ప్యాకెట్లు తాగితే తప్ప సెట్ అయ్యే పరిస్థితి ఉండదు. కనుక ఈ దోషములు కూడా జాతకంలో నడిచేటప్పుడు ఈ ప్రమాద సూచికలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు అర్జెంటుగా జాతి నీలము అనబడేటువంటి రత్నం కానీ, అది ఆర్థికంగా ధరించలేనటువంటి వాళ్ళు కాకి నీలము అనబడేటువంటి రత్నం కానీ ధరించాలి. 9 ముఖములు లేక 12 ముఖములు అవకాశం ఉన్నవారు 1 నుంచి 9 ముఖములు రుద్రాక్షల ఆర్డర్గా నవగ్రహమాల ధరించడం ద్వారా ఈ హార్దిక సంక్షోభాలన్నింటి నుంచి కూడా ఒడ్డునబడే అవకాశాలు ఉంటాయి. ఇంకా మీ జాతకముల రీత్యా కూడా ఇంకా ఏ దశ అంతర్దశలు నడుస్తున్నాయో ఆ ప్రభావాలు కూడా వీటికి కలుపుకుని తెలుసుకుని చెప్పుకోవలసి ఉంటుంది. కనుక మీ జాతకములపై సంపూర్ణ విశ్లేషణ కోరేటువంటి వారు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో కలవండి. ఫోన్ నెంబర్ చెప్తున్నా, నోట్ చేసుకోండి, కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, వివరం తెలుసుకోండి. దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, రాలేనటువంటి వాళ్ళు ఇవాళ రేపు సిటీలో ఈ మూల నుంచి ఆ మూలకి రావడానికే గంటల సమయం వృధా అయిపోతున్నటువంటి పరిస్థితి. కనుక మీకు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది. మాకు పర్సన్స్తో పని లేదు. మీ డేటు, టైము, బర్త్ ప్లేస్ ఇస్తే చాలు. జాతక చక్రం అంతా కూడా పూర్తి వివరాలు సంపూర్ణంగా ఆడియో రికార్డ్ చేసి మీకు వాట్సాప్లో ఆడియో రికార్డు పంపడం జరుగుతుంది. అది విన్న తర్వాత ఇంకా ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ 9494097777. Since 1990, reach your destination. Jai Gurudetta.